నాకు భిక్షగా పెట్టాడంటే దేవుడు భిక్షగాడా అంటున్నారు ఈ పనికి వాళ్ళు. ఏమర్థమైంది వాళ్ళకి? వాక్యంలో ఉన్న సందర్భం జ్ఞానంతో వాడికి పని లేదు. మాటలను వక్రీకరించడం వాడికి తెలుసు, భావాలు అర్థం కాదు వాడికి. దేవుడు ఏమర్థమైంది చెప్పండి వాడికి? నా తండ్రి నా కోసం ఒక కూలివాడయ్యాడు అంటే కష్టపడుతున్నాడు నీకోసం అని. ఎవరి మీ నాన్నని మీరు కూలుడు అనకూడదండి అంటే, అవునయ్యా కూలుడుగా పని చేస్తున్నాడయ్యా. ఈ రోజు నేను వేసుకుంటున్న బట్ట ఆయనదే, ఈ రోజు నేను తింటున్న తిండి ఆయనదే, ఈ రోజు నేను చదువుతున్న పుస్తకం ఆయనదే. దాని కోసం చెప్తున్నాం, అది గొప్పగా. యేసు ప్రభు మన ధనవంతుడు చేయడానికి ఏమైపోయాడు? మన అందరి నిమిత్తము దరిద్రుడు ఆయన అన్నాడు. దరిద్రుడు ఆయన. యేసు ప్రభు దరిద్రుడు అంటావా? నేను ఏమన్నాడు? సన్నాసి పిక్చర్ పట్టిందని. ఈ సమాజంలో పిచ్చోళ్ళు ఉన్నారు. పట్టణమును కాపాడని కాపాడేవాడిని ఏమంటారు? కావలివాడు. కావలివాడు వాచ్మెన్. దేవుడు వాచ్మెన్ చేశారంటే అనకండి. అంటే నీ తండ్రి నిన్ను ప్రేమించి నీ ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు వాచ్మెన్. చిన్నపిల్లడు పడుకున్నాడండి. పాపం తల్లి ఏం చేస్తుంది? నిద్ర మానుకొని పళ్ళు మానుకొని లా బిడ్డ పక్కనే కూర్చుంటుంది. అంటే వీళ్ళు లేస్తే పడిపోతాడేమో. వాడు మంచం మీద పడుకోబెట్టాడు. తల్లి ఏం చేయాలి? కాపలా. ఒక తండ్రి పిల్లలు కాపలా. కాపలా అంటే తక్కువడనా? ప్రేమ. కాపలా అంటే ప్రేమ. ఒక తండ్రి తన పిల్లాన్ని కాపలా కాయడం అంటే వాచ్మెన్ లా చూస్తున్నాడు. అంటే గోర్కావడనా మీ తండ్రి? చెప్పబడిన మాటలోని దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు, దేవుడు ఆ తగ్గింపులో మనం ఎంత ప్రేమిస్తున్నాడు అన్న ధోరణి విడిచిపెట్టి మనుషులని ఏదో బురద చల్లాలని చెడు చేయాలనుకున్న వాడు తాపత్రయం పాడబడ్డాడు. పట్టించుకో. దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం. దేవుని జ్ఞానానికి కేంద్రం మనం. ఎవరేమనుకున్నా మళ్ళా చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం. పిల్లలారా, మీరు నిలుచున్నది, మీరు నడుస్తున్న మార్గం, ఇట్ ఈస్ ద వే, ద ఓన్లీ ట్రూత్. నిజముగా సత్యమైనది. ఎవరు చెప్పిన కల్పనా కథలకు భయపడకండి. వాడు వాక్యమును వంకర టెంకరగా బోధించినా, కలిపి చెరిపి చెప్పినా వాడు చెప్పేది అబద్ధం. మీరు నేర్చుకుంటుంది బైబిల్ సత్యం. ఎందుకంటే మనం ఊహించి చెప్పం దేన్ని. ఊహాజనితమైనది కాదు మన వాక్యం. మనం చెప్పే ప్రతి మాటకు బైబిల్ బేస్. వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కదా. వాక్యం లేకుండా మనం ఏం మాట్లాడం కదండి. వాళ్ళు చూడండి, ఏమని చెప్పండి, భాషలోకి పోతారు. వాక్యం ఈ మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పడం. ఏమంటాడు? ఇది తెలుగులో ఇలా ఉండగానే తెలుగులో వీడికి ప్రతికూలంగా ఉందని, తెలుగులో వీడుకున్న భావం రావట్లేదని. ఏమంటాడు? మనం హిబ్రూలోకి వెళ్ళిపోవాలండి. హిబ్రూలోకి వెళ్ళిపోతావా? హిబ్రూలో ఏముంది? హిబ్రూలోనైనా, గ్రీకులోనైనా, తెలుగులోనైనా, ఇంగ్లీష్లోనైనా భావం ముఖ్యం, సందర్భానుసారమైన జ్ఞానం ముఖ్యం. అది అర్థం కాకుండా అక్షరాలు అక్షరాలు అక్షరాలని కొట్టుకు చచ్చిపోతున్నారని. అందుకే పదాల దగ్గర కొట్లాట, అక్షరాల దగ్గర కొట్లాట. క్రైస్ట్ చర్చ్ పిల్లలారా, బీఓయూ పిల్లలారా, వీళ్ళ గలిబిలను పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్. సత్యంలో మీరు నిలబడ్డారు. సత్యానికి స్తంభం మన సంఘం. అది క్రీస్తు యేసు వారి శిరస్సుగా ఉన్న సంఘం. ఆ క్రీస్తుకి శిరస్సు ఉన్న దేవుని సంఘం. క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడే. కానీ ఆ క్రీస్తుకు కూడా ఒక హెడ్ ఉన్నాడు, శిరస్సు. ఎవరైనా క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. క్రీస్తు శిరస్సు దేవుడు కాదు. దానికి చెప్పడు, దానికి వివరణ ఇవ్వడు, దాని గురించి మాట్లాడు.